మీకు ఎవరు చూడడం లేదులే అని. దేన్ని బట్టి? విద్యను బట్టి, జ్ఞానమును బట్టి. విద్యను బట్టి, జ్ఞానమును బట్టి నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావు? ఏం చేసుకుంటున్నారు? చెరుపుకుంటున్నారు. మన చదువు మన పిల్లల్ని, మన భవిష్యత్తుని నిర్ధారించేదిగా ఉండాలి, కానీ పాడు చేయగలిగిందిగా ఉండకూడదు. గట్టిగా కళ్ళు చెప్దాం. హల్లెలూయా. అందుకు ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడు నిన్ను చూడడు అనుకొని. నన్ను ఎవడు అమ్మా చూడడం లేదులేండి. ఎవరు చూస్తారు? బూతులు తిట్టేది ఎవరు చూస్తారు? సినిమా పాటలు వినేది ఎవరు చూస్తారు? సీరియల్ చూసేది ఎవరు చూడరు? చూడరులే అనుకొని నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకొనున్నట్లుగా నేను చెరిపేదేంటి? నీ జ్ఞానం. ఏ జ్ఞానం? వావర జ్ఞానం. ఏ జ్ఞానం? జ్ఞానం ఉండాలి, కానీ వావరగా ఉండకూడదు. వావరగా ఉందనుకోండి, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు తన ఇంటిని తానే పెరికి వేసుకుంటుంది. ఎందుకు బుద్ధిహీనురాలు తన ఇల్లు పెరికి వేసుకుంటుందో తెలుసా? ఆ ఇల్లు పడేసుకుంటే డాబా కట్టవచ్చు అనుకుంటుంది ఉన్న జ్ఞానాన్ని బట్టి. ఆ జ్ఞానం ఏమవుతుంది? బుద్ధిహీనత అవుతుంది. బుద్ధిహీనత వల్ల ఏం పోతుంది? ఉన్న గూడు కూడా. అది నా మాట మీకు అర్థమైందా తల్లులు? బుద్ధిహీనరాలు నేను జ్ఞానిని అనుకొని ఒన్నింటిని కూడా ఏం చేస్తుంది అమ్మా? ఏం చేస్తుంది? చెరిపి వేస్తుందంట. కుటుంబాన్ని చెరుపుకుంటుందట. ఏ జ్ఞానం? వావర జ్ఞానం. గడిగా కళ్ళు చెప్పండి. ఏ జ్ఞానం? కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఉండాల ప్రతి విశ్వాసికి, ప్రతి స్త్రీకి, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాస సంబంధమైన జీవితానికి కట్టుకునేది ఉండాలి, కానీ పడిపోయేది ఉండకూడదు. నీ చేతులారా నువ్వే పెరికేసుకుంటావంటే దేవుడు ఎందుకు వద్దంటాడు? నీ అంతటా నువ్వే నాశనంలోకి వెళ్తానంటే దేవుడు ఎందుకు వద్దంటాడు? ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన అవకాశాలు ఇస్తానే ఉంటాడు. ఇచ్చి 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 దేవుడు కూడా సిరాకు వచ్చేది. ఇప్పుడు అంటాడు, పో నీ సావు అంతేనయ్యా. బిలాము దేవుడు చెప్పాడు, నైనా ఇజ్రాయెల్ని శపించడానికి వెళ్ళమాకు, నువ్వు అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, వారు నా బిడ్డలు అని చెప్తే ఇంకొంచెం ధనం వచ్చిందట. ఇంకొంచెం ధనం చూడగానే అయ్యగారికి ఎర్రి పుట్టింది. ఎర్రి పుట్టి, యేసయ్యా నేను మనసు మార్చుకోలేదు, కానీ నువ్వే. ఎవరు మనసు మార్చుకోమంటున్నాడు? ఆహా, ఎంత తెలివిగలడంటే. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపించే మాటలు ఇవే బైబిల్లో. ప్రార్థన చేస్తా, ప్రభువా నీ జ్ఞానం నాకు ఇవ్వయ్యా అనాల్సింది పోయి ఈడు అంటాడయ్యా నా జ్ఞానం కాదు లేకు, కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని కూడా నువ్వు మార్చుకోయ్యా అన్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఎల్లు మార్చుకుంటా, ఎల్లు ఏం చేస్తావు చెయ్యి అంటే, వెళ్తూ ఉండగా గాడిద అడ్డు తిరిగింది. ఎవరికి? ఎదురు తిరిగితే గాడిద. ఇప్పుడు గాడిద మనిషితో మాట్లాడుతుంది. ప్రపంచంలో విచిత్రమైన సంగతి ఇదే. ఏం మాట్లాడుతుంది? ఒక పశువు మాట్లాడుతుంది. పశువుకున్న జ్ఞానం కూడా సేవకుడికి లేదు. పశువుకున్న జ్ఞానం కూడా విశ్వాసికి లేదు. గడికి ఒక కళ్ళు చెప్దాం.